ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? ఈరోజు బీట్రూట్ డెవిల్ ఎగ్స్. ఇవాళ రెసిపీ బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, ఉడికించిన ఎగ్స్, కారం, ఉప్పు, వెన్న, నిమ్మరసం, ఫ్రెష్ క్రీమ్. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి? కడాయి. ఫస్ట్ బీట్రూట్ వేసుకుందాము. వాటర్ ఎంత కావాలో చూసుకో. ఫస్ట్ సాల్ట్, తర్వాత అందులోనే లెమన్ కూడా పోసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ ఎగ్స్ వేసుకోవాలన్నమాట. అందులో ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్సా? ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్. సో ఇది బాయిల్ అవ్వాలా? ఇది బాయిల్ అవ్వడానికి ఒక 2-3 minutes పడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఆడిషన్ అనుకుని ఒక డైలాగ్ చెప్పేసి. ఒక యూట్యూబర్వి ఒక ఆడిషన్కి వెళ్తే ఎట్లా చేస్తావు అని చెప్పారు అనమాట. అది గోదావరి స్లాంగ్లో చెప్పమన్నారు. నేను అట్లా చెప్పినందుకే తీసుకున్నారు అందులో. ఎస్, నాకు ఇప్పుడు అది తినాలని. జస్ట్ చేతిలో ఫోన్ ఉంది అనుకో, పెట్టుకుని అందరూ నమస్కారం అండి, వెల్కమ్ టు దడాలనా దీప్గడ్ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం. లొకేషన్ ఏంటనుకుంటున్నారు? ఏదో ఒక షోకి వచ్చామండి. ఏం షో అనుకుంటున్నారా? అదిగో అక్కడ ఉంది చూడండి, కనిపించిందా? అదేంటి మనం వచ్చిన షో. ఓకే సరే, ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మరి గోదావరి స్లాంగ్ లోనే నాతో ఇంకా ఇలానే మాట్లాడు, ఓకేనా? అలాగే బాబు, ఫస్ట్ దీన్ని కలుపుదాం, అంతా పైకి వస్తుంది. సో మొత్తం ఎగ్స్ అంతా పింక్ పింక్ కలర్ లో అయిపోయింది. అవును, బీట్రూట్ లో బాగా బాయిల్ చేసాం కదా, కలర్ దాని ఎఫెక్ట్ బాగా వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? ఇది కొంచెం కూల్ అవ్వాలి. బాగా హాట్ ఉంది కదా, పట్టుకుంటే తక్కువ ఊడిపోద్ది. పట్టుకుంటే తోలు ఊడిపోద్దా? ఎప్పుడైనా వేడి నీళ్ళలో పెట్టిన, అందుకే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఓకే, సో ఇది కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మా ఫేవరెట్ గేమ్ ఆడేద్దాం. ఓకే, ఆడదాం. రెడీ? రెడీ అండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, గడియారంలో పెద్ద ముళ్ళు పెద్దగా ఎందుకు ఉంటుంది? పెద్దది కాబట్టి. వావ్, కరెక్ట్ ఆన్సర్. నువ్వు పరిగెడితే ఎంత దూరం వెళ్ళగలవు? అక్కడ వరకు వెళ్తా, అక్కడ వరకు. వావ్, మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. చిన్నప్పటి నుంచి టాలెంట్ ఎక్కువైపోయింది. మరీ ఎక్కువైపోతుంది. ఓకే, తల మీద నీళ్లు పోసుకుంటే ఏమవుతుంది? తల తడిచిపోతుంది. లేదు, నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. సారీ. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, చదువుకుంటే ఏమొస్తుంది? చదువు వస్తుంది. కాదు, ఉద్యోగం వస్తుంది. నాకు రాలేదు. నువ్వు చదవలేదు. ఎవరు చెప్పారండి? డిప్లొమా కంప్లీటెడ్. కంప్లీట్ అయింది, కానీ ఎట్లా చదివావో మీ లెక్చరర్ చెప్తారు. నేను చాలా టాపర్ నండి బాబు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, స్నానం చేస్తే ఏమవుతుంది? స్నానం అవుతుంది. కాదు, బకెట్ లో నీళ్ళు అయిపోతాయి. అంటే మేము చెరువులో చేస్తాం. నువ్వు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పావు తెలుసా? వెల్ డన్. అన్ని కరెక్ట్ ఆన్సర్స్ కదా? ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్. తెలుసండి, నేను అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తానని. గేమ్ ఆడే గ్యాప్ లో ఎగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకి చాకింగ్ బోర్డ్ కావాలి. ఓకే, ఇచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ ని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఎల్లో పార్ట్ మొత్తం ఈ బౌల్లో తీసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని. ఓకే, స్మాష్ చేసుకుని తర్వాత ఇందులో సాల్ట్, తర్వాత కారం, లాస్ట్లో కొంచెం క్రీమ్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అంతా అయిపోయింది. లాస్ట్లో ఈ షెల్ని తీసుకొని ఇది ఇలా ఫిల్ చేయాలి. దీనికి ఇట్లా అప్లై చేసుకోవాలి. సో అట్లా మొత్తం అన్ని ఫిల్ చేసుకోవాలి. ఓకే స్వీటీ, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లు పెట్టి సర్వ్ చేసుకుందాం. ఎస్. ఓకే, నీకోసం కష్టపడి ప్రిపేర్ చేసిన బీట్రూట్ డెవిల్ ఎగ్స్ ఇస్తే టేస్ట్ చేసేస్తా. ఓకే, రెడీ?
థ్యాంక్ యూ. సో ఫైనలీ బీట్రూట్ డెవిల్ ఎగ్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, ఉడికించిన ఎగ్స్, కారం, ఉప్పు, వెన్న, నిమ్మరసం, ఫ్రెష్ క్రీమ్. బీట్రూట్ డెవిల్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో బీట్రూట్ వేసుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత ఎగ్స్ ని 2 పీసెస్ గా కట్ చేసుకుని దాంట్లో ఉన్న ఎల్లోని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కారం, ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్స్ చేసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న ఎగ్స్ లో ఫిల్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ బీట్రూట్ డెవిల్ ఎగ్స్ రెడీ.